చెట్లు చెప్పిన నవ్వు తెప్పించే సంఘటన ఏది? ఇది బాగుంటుంది, జనాలు వస్తారు. మానవులు పక్షులు మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఉంటాయి. చెట్టు కింద ఉన్న మనుషులు మానవులు కొమ్మలపై గల పక్షులు రెట్టలు వేస్తే కోపం. ఇది బాగా సందర్భాలకు వెళ్దామా? బాగుంటుందా? ఇది బాగుంటుంది అంట అబ్బా. ఏంట్రా రెట్టలేస్తావు చెప్పు. సరే చదువు మరి అయితే. మానవులు పక్షులు మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఉంటాయి. అడ్డంగా చెప్పకూడదంట, నిలువుగానేనంట. మానవులు పక్షులు మర్రి చెట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. చెట్టు కింద ఉన్న మానవులు కొమ్మలపై గల పక్షులు. మీకు రాదు ఇది చెప్పడం. చెప్పండి ఒకసారి వచ్చి, ఫస్ట్ నేర్చుకొని రండి. మానవులు పక్షులు మర్రి చెట్టు ఆశ్రయించుకుని ఉంటాయి. చెట్టు క్రింద ఉన్న మానవులు కొమ్మపై గల పక్షులు రెట్టెలు వేస్తే మానవులు కోపంతో వాటిపై రాళ్ళు విసురుతారు. కానీ ఆ చెట్టుపై నివసించే ఒక కాకి దాన్ని సహించుకోలేకపోయింది. మానవుల ఎంగిళ్ళు ధాన్యాలు దొంగిలించుకుని తినే కాకి మానవుల లక్షణాలు పట్టుబడ్డాయి. కనుక మర్రి చెట్టు క్రింద ఎవరైతే గొప్పగా సంతోషంగా మాట్లాడతారో వారి మీద రెట్టలు వేసి ఎగిరిపోతుంది. గొప్పగా మాట్లాడిన వారి ముఖం అప్పుడు చూడవలసింది. అతని కంగారు చూసి మిగిలిన మానవులు గుక్కలు పెట్టి నవ్వడం. మర్రి చెట్టు చెప్పిన నవ్వు తెప్పించే సకలం. షాబాష్, క్లాప్ ఎవ్రీబడీ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్సన్. నెంబర్ 1 బుల్షిట్ అంత. నెక్స్ట్ వన్ ఎవరు చెప్తారు? మీకు ఎవరికైనా వచ్చింది అది? మానవులు, నీకు చదవలేదా? మరి చదవండి గమ్మని. మానవులు పక్షులు చెప్పబ్బా, వీళ్ళకి రాదు. చెప్పండి. మానవులు చేయండి. చెప్పు. మానవులు పక్షులు మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఉంటాయి. చెట్టు కింద ఉన్న మానవులు కొమ్మలపై గల పక్షులు రెట్టలు వేస్తే అబ్బా మీకు ఇది వచ్చేలా లేదు. ఇది వస్తుందా రాదమ్మే? చదవండి మరి వచ్చి దగ్గరికి వచ్చి. ఓకే. ఈ వింత వార్త క్షణాల్లో చదవండి, కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వింత వార్త క్షణాల్లో నగరమంతా పాకింది. కవి పరిచయం. ఈ వాక్యం కలువ కొలను సదానందం గారిచే రచింపబడిన మాయాకంబళి సంపుటి నుండి గ్రహింపబడిన మాయాకంబళి అనే పాఠంలోనిది. ఆత్మానందుని మాయాకంబళి యొక్క మహిమలు ప్రజలందరూ తెలిసి కొనే సందర్భంలో. సరే ఫస్ట్ కవి పరిచయం చెప్పండమ్మా. ఈ వాక్యం కలువ కొలను సదానందం గారి. ఎవరికి వస్తుందో చెప్పండి తొందరగా, ఎవరికి వస్తుందో చూడండి. చెప్పు. ఈ వాక్యం కలువ కొలను సదానందం గారిచే రచించబడిన మాయా కంబలి అని పాఠంలోనిది. పాఠం నుండి గ్రహించబడిన మాయా కంబలి అని పాఠంలోనిది. నువ్వు చెప్పు. ఈ వాక్యం కలువకలను సదానందం గారిచే రచింపబడిన సంపుటి నుండి మాయాకంబళి అను సంపుటి నుండి గ్రహింపబడిన. దాంట్లో చాలా కథలు ఉన్నాయి. అందులో మాయాకంబళి అనే పేరే పెట్టాడు అసలు ఆ సంపుటికి. అందులో నుంచి ఒక కథ చెప్పమ్మా. ఈ వాక్యం కలువకొనలు సదానందం గారిచే రచించబడిన మాయాకంబళి సంపుటి నుండి సంపుటి నుండి గ్రహింపబడిన
మాయా కంబులను పాఠ్యభాగంలోనిది. ఈ వాక్యం కలువకలను సదానందంగా